కుబేర పూజ అంటే ఏంటి? అసలు కుబేరుడు ఎవరు? అసలు కుబేరుడికి మధ్య పూజ ఎలా వచ్చిందంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారికి అప్పిచ్చిన వాడు కుబేరుడు. ఈయన వచ్చి లక్ష్మీదేవి యొక్క చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్. సాక్షాత్ లక్ష్మీదేవినే పెళ్లి చేసుకోవాలనుకుంటే వెంకటేశ్వర స్వామి గారు పెళ్లి చేసుకోబోతున్నారు, కానీ కుబేరుడి దగ్గర అప్పులు తీసుకున్నాడట, డబ్బులు లేవని. అందుకే ఆయన ఏమంటున్నారు? వడ్డీ కాసుల గోవింద వెంకటరమణ గోవింద అన్నారు. ఇప్పటికి వడ్డీ కాసులు ఆయన కట్టిస్తున్నాడు కుబేరుడికి. అంత సంపన్నుడు అనమాట కుబేరుడు. ఆయన ప్రార్థన చేయడం వల్ల ఏమొస్తుంది? యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యం సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ. ఈయనకి పసుపు పూలతో అర్చన చేయండి, ఎర్రటి పుష్పంతో అర్చన చేయండి. చక్కగా పిండి వంటలు, ఆయనకి బాగా మృష్టాన్న ప్రియుడు అనమాట. రకరకాల పిండి వంటలు చేసి నైవేద్యం చేయండి. ఆనందపడిపోతాడు కుబేరుడా, మా ఇంట్లో వచ్చేసి స్థిరవాసం ఉంటుందని చెప్పి ఆయన ప్రార్థన చేయండి. కుబేర సంపద మీదిగా అవుతుంది. కుబేర పూజ చేయడం వల్ల ఏమైనా దోషాలు పోతాయంటే 100% పోతాయి. దారిద్ర్యనాశనాయ నమః. మీ దరిద్రం అంతా పోతుంది. ఏ దరిద్రం? డబ్బులు మాత్రమే దరిద్రం. బుద్ధిమాదిత్యం, బుద్ధి దారిద్ర్యం పోతుంది. వస్త్ర దరిద్రం పోతుంది. అక్షయ దరిద్రం, ఆహార దరిద్రం పోతుంది. ఐశ్వర్యంలో ఏదైనా లోపం ఉంటే ఆ దరిద్రాలంతా పోయి సంపన్నులు అవుతారు. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇన్ని రకాలైనటువంటి మేలు జరుగుతుంది కుబేర పూజ చేయడం వల్ల. కుబేరుని యొక్క వాహనం ఏమైనా ఉందంటే ముంగీస. చక్కగా ఆయన ముంగీస అంటే ఆయనకు చాలా ఇష్టం. చూడండి, కుబేర పటంలో చూస్తే ఆయన ఒడిలోనే ఆ ముంగీస కూర్చొని ఉంటుంది. ఏమంటే మేము కుబేర పూజ చేస్తున్నాం, ఇన్స్టెంట్ మనీ వస్తుంది. ఏటీఎం కార్డా నీకు బ్యాలెన్స్ ఉంటేనే నీకు వస్తుంది మనీ, లేకపోతే రాదు. భగవంతుడు నీకు పూజ చేసేసాను, నేను అందరినీ ఏమార్చేసాను, నాకు డబ్బులు వచ్చాయంటే ఉన్నది కాస్త ఊడుస్తాడు. మంచి పనులు చేయి, సంపాదించు, ఎవరిని ఏమార్చకు, ఎవరికి ద్రోహం చెయ్యకు. కుబేరుడు నీ ఇంట్లో స్థిరవాసంగా ఉంటాడు. ఇతరుని ముంచి వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి కుబేర పూజ చేస్తే నీ పాత బ్యాలెన్స్ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తర స్థానం చూసేటట్టుగా ఎక్కడైనా చూసి ఉత్తర స్థానం, ఏ రూమ్ లో అయినా దక్షిణంలో పెట్టి ఉత్తరం చూసేటట్టుగా పెట్టండి. కుబేర సంపద మీ ఇంట్లోనే ఉంటుంది. కుబేర పూజ గురువారం శుక్రవారం చేస్తే చాలా మంచిదండి. ఏ రోజు చేయాలనే ఆలోచన లేదు, ప్రతిరోజు కూడా చేయండి. ఈ హృదయం కొట్టుకుంటుంది, నేను ఏ రోజు కొట్టుకుంటే బాగుంటుంది అని అడుగుతున్నా. హృదయం లేదు కదా, దానికైనా టైం లిమిట్ ఉందా? మీరు బాత్రూమ్ పోయినప్పుడు కట్టుకుంటుంది, మీరు పడుకునేటప్పుడు కొట్టుకుంటుంది, మీరు భోజనం చేసేటప్పుడు కొట్టుకుంటుంది, అన్ని టైంలో కొట్టుకుంటుంది. హృదయం మాత్రం అన్లిమిటెడ్గా కొట్టుకుంటుంది కదా. అలాగే పూజకు ఒక లెక్క ఉంటుందా? ఒక కుబేర పూజ కాదని మీ నిత్య పూజ కానీ, నిత్యం దేవాలయం లాగా ఉండేలాట్టుగా ఇంటిని 11ంటికి నిద్ర లేవడం, పళ్ళు తోముకుండా ఉండడం, 12 గంట వరకు స్నానాలు చేయకుండా ఉండడం, స్నానం చేయకుండా తిండి తినడం, ఇవన్నీ దరిద్రానికి చెట్టు. పొద్దున లేవగానే బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి బయటికి రావాలి. బయటికి తిరుగుతున్నాం, ఇంకో 4 సార్లు స్నానం చేయడం తప్పే ఉంది. స్నానం చేయకుండా అలా తిరిగితే అది కుబేర సంపద ఎక్కడ వస్తుంది? దరిద్ర సంపదే ఉంటుంది.